ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యెషయా 60వ అధ్యాయము 22వ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరుస్తున్నాడు. నీ జీవితంలో దేవునికంటూ ఒక కాలం ఉంటుంది. నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను దీవించాలన్నా, నీ యొక్క నిందలలో, అవమానములో, కష్టాలలో నుంచి నిన్ను బయటికి తీసుకురావాలన్నా, నిన్ను ధైర్యపరచాలన్నా దేవునికి ఒక కాలం ఉంటుంది. ఆ కాలమున ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దాకా నీ జీవితంలో ఎన్నో కష్టాలు, నిందలు, అవమానములు, ఒంటరితనము, అదే విధముగా నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబం విషయంలో తట్టుకోలేనటువంటి శ్రమలున్నాయేమో, తట్టుకోలేనటువంటి కష్టాలున్నాయేమో, నీ భర్త నీ మాట వినట్లేదేమో, నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో. కానీ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీ ఎడల, నీ పక్షమున దేవుడు తగిన కాలమందు ఆయన నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యము ఆయన త్వరపెట్టుతారు. ఒకవేళ నీ జీవితంలో కష్టాలున్నాయా, నిందలున్నాయా, అవమానములున్నాయా, ఆర్థిక ఇబ్బందులతో చేత సతమతమవుచున్నావా? దేవునికంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ టైం వరకు మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుని వైపు చేతులెత్తి ఆయన ఎదుట మనము కనిపెట్టుకొని ఉండాలి. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి కష్టాలను, నిందలను, అవమానములు, వీటినన్నిటినీ తొలగించాలంటే మనుషుల వల్ల కాదు. కానీ నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీ చేయబట్టుకొని తగిన కాలమందు ఆయన నీ కార్యములను త్వరపెట్టుతాడు. మూయబడినటువంటి ప్రతి ద్వారము యేసు నామములో ఆయన తగిన కాలమందు నీ పట్ల, నీ జీవితంలో, నీ యొక్క కుటుంబ విషయంలో, నీ యొక్క భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో తగిన కాలమందు ఆయన నీ కార్యాన్ని సఫలపరుస్తాడు, త్వరపెట్టాడు. నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి అడ్డుబండను, ప్రతి సాతాను యొక్క ఆటంకాలను, ప్రతి ఒక్క శత్రు పోరాటను దేవుడు తొలగించి నీ పట్ల, నీ పక్షమున దేవుడు కార్యమును త్వరపెట్టునై ఉన్నాడు. ప్రియ యవనస్తులారా, ఎందుకు బాధపడుచున్నారు? మా జీవితం ఏంటి? మా వివాహ విషయం ఏంటి? మా కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి? నా ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇంకా నేను అనారోగ్యంగా ఉన్నాను అని అనుకుంటున్నావా? దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వస్థపరచునై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందులను తొలగించి తగిన కాలమందు దేవుడు ఆయన కార్యమును త్వరపెట్టడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి దిగులు పడకండి, అధైర్యం చెందకండి. ధైర్యంగా ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయించున్నాను. ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయ్యా. యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యమును త్వరపెట్టుదును అని మీరు సెలవించారయ్యా. నీ ప్రియ బిడ్డల జీవితంలో నా తండ్రి, అయా వారు ఏ కార్యము కోసము ఎదురు చూస్తున్నారో నా తండ్రి, అయా మీ ప్రియ బిడ్డలు పట్ల నా తండ్రి నీ కార్యమును త్వరపెట్టమని అడుగుచున్నానయా. అయా వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆటంకమును, అడ్డుబండను, అయా శోధనలు, శ్రమలను, కష్టాలను, నిందలను, అవమానములు యేసు నామములో తొలగించి నా తండ్రి వారి జీవితంలో సంతోషము, సమాధానము, ఉత్సాహము, ఆనందమును దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను. వివాహము కానటువంటి వారికి ఘనమైన వివాహాలను మీరు జరిగించమని అడుగుచున్నాను.
సమాధానము లేనటువంటి కుటుంబాలకి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారి నా తండ్రి వారికి విడుదల కలగచేయమని అడుగుచున్నాను. ఆయా పరిశుద్ధాత్మదేవ, అప్పుల చేత సతమతమవుతున్నటువంటి ఆయా రుణ భారాల చేత కృంగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని యేసు నామములో వారి యొక్క కుటుంబంలో సమృద్ధి అయిన దీవెనను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యవనస్తుల కోసం చేస్తున్నాను, వారి జీవితంలో మంచి భవిష్యత్తును దయచేయండి. జాబు లేని వారికి జాబు దయచేయమని అడుగుచున్నాను. జ్ఞానము లేని వారికి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, వ్యాధి బాధ రోగము రుగ్మతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక మా ప్రభువా. స్తోత్రం నాయన. ఈ ప్రార్థన వినుచున్నప్పుడే వారిలో నా తండ్రి నీ యొక్క ఆత్మ బలము నా తండ్రి నీ ఆత్మ తాకిడి వారికి వచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో అని దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినియముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి.